మీకు ఏమైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే ఇవ్వండి. డెఫినెట్లీ ఇప్పుడు బెనిఫిషరీస్ పెరిగింది కాబట్టి అడిషనల్ రేషన్ షాప్స్ definitely wherever MLAs represent, the department will have a serious look and will definitely have a look at monitoring fair price shops more closely. అదే విధంగా మహాలక్ష్మి ఎల్పిజి సిలిండర్స్ విషయంలో మరి ఎస్ ఇప్పుడు లబ్ధి పొందుతున్న వాళ్ళకంటే ఇంకొంతమంది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. దే ఆర్ ఇన్ ద ప్రాసెస్. తప్పనిసరిగా అవి కూడా ప్రాసెస్ చేస్తారని చెప్పి మనం చేస్తారు. మీరు కమర్షియల్ సిలిండర్స్ గురించి అడిగారు. నేను మెంబర్స్ అందరూ కూడా చెప్పాలి. ఇప్పుడు మన డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్స్ 14 కిలోలు, మన కమర్షియల్ సిలిండర్స్ 19 కిలోలు. 14 కిలోలు ఉన్న డొమెస్టిక్ సిలిండర్స్ ఇప్పుడు కొరత లేదు. ఎంతైతే యావరేజ్ డిమాండ్ ఉందో అన్ని సిలిండర్లు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీ సప్లై చేస్తున్నాయి. కానీ కమర్షియల్ సిలిండర్స్లో అంతర్జాతీయంగా ఉన్న ప్రస్తుత క్రైసిస్ సిచ్యువేషన్లో కొంత కొరత ఉంది. కొన్ని రోజుల వరకు, కొన్ని వారాల వరకు ఓన్లీ 20% సప్లైస్ వచ్చినాయి. ఇప్పుడు 40% పెరిగినాయి. క్రమక్రమంగా అందులో కమర్షియల్ సిలిండర్స్లో కూడా కొరత ఉండకుండా చూస్తామని చెప్పి ఆయిల్ కంపెనీస్ కేంద్ర ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటోలకి గ్యాస్ విషయం కూడా మరి ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి తప్పనిసరిగా అది కొంత ప్రాబ్లం ఉంది, వాస్తవమే. ఇది తప్పనిసరిగా మేము వీఆర్ ట్రైంగ్ టు కోఆర్డినేట్ విత్ ఆయిల్ కంపెనీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ హియర్ టు ట్రై అండ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. అదేవిధంగా నేను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి విషయం ఎందుకు బేసికలీ మైక్ తీసుకోవాలంటే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పై ఆన్ గోయింగ్ అండ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ తప్పనిసరిగా వైరెడ్డి గారు నో అంటే ఆయన వాళ్ళేదని అంటున్నారు. మీరు కూడా రిప్లై ఇస్తా. ఓకే, అది అందుకోసం డిండికే వస్తున్నా. కృష్ణా నదిపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనవి. దీనికి రాజగోపాల్ రెడ్డి గారు మీరు కొన్ని విషయాలు ఇస్తాం అంటే ఆయన చెప్పిన దానికి ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ జిల్లా దెన్ విల్ టాక్ అబౌట్ యువర్స్. ఇప్పుడు ఒకటి మీరు అన్న విషయం వాస్తవమే. గత ప్రభుత్వంలో 1.81 lakh crores, గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులో ఎక్కువ ఖర్చు పెట్టి అది పూర్తిగా ఈరోజు వృధా అయిపోయింది. కృష్ణా బేసిన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లాలో నిర్లక్ష్యానికి గురైన మాట కూడా ఇది వాస్తవం. దానికి మరి సభ్యులందరూ కూడా నేను తెలియజేసుకున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ పై పూర్తి ఫోకస్ పెడతాం. డిండి ప్రాజెక్ట్ కూడా 2 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దీనికి కొంత అంటే అందరికీ లెక్కలు తెలవాలి. ఎందుకు ఇంత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క గారు ఇరిగేషన్కి కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నా ఎందుకు మనకి అనుకున్నంత స్పీడ్తో ఎందుకు ముందుకు పోవడం లేదంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత పెద్ద